తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాని అనుగుణంగా మనం దీన్ని ముందు అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ కర్మయోగి పోర్టల్, కర్మయోగి ఫారం పోర్టల్ ఇవాళ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 3600 కోర్సులకు సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏమి సాధించినాం, ఉద్యోగం రాకముందు ఏ విధంగా కష్టపడ్డాం, ఆ కష్టాలు నెక్స్ట్ తరానికి రావద్దు, నెక్స్ట్ యువతకు రావద్దు. వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచన కల్పించాలి. ఈ దేశం పట్ల ఒక మంచి ఆలోచనతో కల్పించే విధంగా సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన మీ లోపల వచ్చినప్పుడే మీ ఉద్యోగం పొందిన దానికి సార్థకత ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. నాకు ఉద్యోగం వచ్చింది అయిపోయింది కథం, నాకు ఏం అవసరం లేదు, ఇక నేను నా కుటుంబం అన్నట్టు ఆలోచన పక్క పెట్టాలి. ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ. దీన్ని మనకు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇవాళ తెలంగాణ చూసుకోండి, తెలుగు రాష్ట్రాలు చూసుకోండి. 12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేవలం 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన విషయం ఉంటుంది. అంతేందుకు మీ కర్నూలు సభలోనే 13,300 కోట్ల రూపాయల నిధులను కేటాయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 58,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశం ఇవాళ సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మన తెలంగాణ కూడా ఆలోచిస్తున్నారు కదా, అరే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, నిధులు ఏ విధంగా వరదలకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి మా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని కసితోని ఈరోజు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా నిధుల వరదలు ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా హామీలు ఇచ్చిందో, హామీలు ఇవ్వకుండా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడిన విషయం వాస్తవం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోవచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవచ్చు, కేరళలో లేకపోవచ్చు, తమిళనాడులో లేకపోవచ్చు, హిమాచల్లో లేకపోవచ్చు, ఎక్కడ లేకుండా కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యం నరేంద్ర మోడీ గారి ఆలోచన. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం అవుతుందనే ఒక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడనే ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు ఇక్కడ నిధులు ఇవ్వద్దని చెప్పి ఆలోచన కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడులో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడు పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, కేరళలో పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం. కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో యువతకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన మోడీ ప్రభుత్వం లేదు. అన్ని రాష్ట్రాలు ఒకటే, ఈ దేశం ఒకటే, ఈ దేశం నాది, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామంగా నిలిచాలని చెప్పి ఒక లక్ష్యం 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. దానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దానికి కావాలంటే ఈ దేశంలో పేదరికం పోవాలని చెప్పి ఆలోచన, అనేక సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం. ఇలా 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చి 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద నిలుస్తున్నాం. 12 కోట్ల మందికి టాయిలెట్స్ కట్టించినాం. 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇచ్చినాం. మనం ఇలా ఈ దేశంలో డ్రైనేజ్ నిర్మించేది మనమే, లైట్లు పెట్టేది మనమే, రోడ్లు వేసేది మనమే, రైల్వే గాని, నేషనల్ హైవేస్ గాని అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నడుస్తున్నాయంటే ఇవి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు తప్ప వేరే నిధులు కావు. ఇలా సిద్ధాంతం అది అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు పోతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ ఆలోచనతోని మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా ఈరోజు మనం దేశవ్యాప్తంగా 51 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రక్రియ
నిరంతరం కొనసాగే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించారో ఈ సప్త సూత్రాల యొక్క కార్యక్రమాన్ని మనందరం పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని పాటించడం ద్వారా ఇవాళ మనం ఆర్థిక సంక్షోభం రాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించి దానికి అనుగుణంగా ముందుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కష్టపడి ఇవాళ చూస్తున్నాను హైదరాబాద్ లో ఈ నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగ మార్చి చేస్తున్నాను. వేలాది మంది యువతతోని ఉద్యోగాలను ఖాళీలు భర్తించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను నిరుద్యోగ మార్చి చూసినాను. సెంట్రల్ లైబ్రరీ వెళ్ళాను. సెంట్రల్ లైబ్రరీ పోతే ఎంత ఆశ్చర్యకరం అంటే ఒక్కొక్క యువకుని దగ్గర పక్కన ఒక బనానా, ఒక వాటర్ బాటిల్, బయట ఒక యువకుడు అడ్డిబండ కొట్టుకొట్టుకోడానే ఏందన్నా అని చెప్పి వీళ్ళు అడిగిన, సార్ మా నాన్న కూలి పని చేస్తాడు, నెలకు 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తాడు సార్, అవి ఇవ్వడమే కష్టం. కాబట్టి మార్నింగ్ లేచి బనానా, మధ్యాహ్నం బనానా, 5 గంటలకు లంచ్ చేస్తాం సార్. లంచ్ డిన్నర్ మొత్తం ఒకటే సార్, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయడానికి డబ్బులు లేవని చెప్పండి. ఎదురుగా అరటిపండ్ల కొట్టు పెట్టినటువంటి యువకుల దగ్గర పోయినా ఎందుకు షాప్ పెట్టామంటే, సార్ ఇదే లైబ్రరీలో నేను చదివి గడ్డాలు మీసాలు పెంచుకొని ఉద్యోగం రాలేదు సార్, ఆ కష్టమైందో తెలుసు. నేను బంపర్ ఆఫర్ పెట్టినా సార్, ఒక్క అరటిపండు కొంటే ఒక అరటిపండు ఫ్రీ. అంటే అంత స్థాయికి ఇవాళ నిరుద్యోగ యువత వచ్చింది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించే స్థితులు లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఖాళీ కూర్చోలేదు. వాళ్ళ ఉద్యోగాల కోసం రాష్ట్రాలలో ఉద్యమాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తలేదు కాబట్టి, ఆ క్రియేటివిటీ రాష్ట్ర ప్రభుత్వాల లోపల లేదు కాబట్టి కనీసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని మనం పనిచేస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ డిఎల్ విషయంలో కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం మనం. కానీ ఈ రోజు నుంచి మీరు గల్లా ఎగరేసుకొని ఎస్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అని గల్లా ఎగరేసుకొని సగర్వంగా తలెత్తి తిరిగేటువంటి పరిస్థితుల మంచి రోజులు మీకు వచ్చింది వాళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇట్లా గౌరవంగా బతకండి, ఇక్కడ అవమానాలకు గురికాకండి, అవినీతికి పాల్పడకండి. నిజాయితీగా నిబద్ధతతోని ఒక కమిట్మెంట్ తోని నరేంద్ర మోడీ గారు మీకు ఉద్యోగాలు ఇచ్చినో దాన్ని ప్రతిసారి మీరు మనసులో నెమరు వేసుకోండి. నేను కష్టపడి సాధించిన జాబ్ను ఇక్కడ పై రోజు జరగలే, నెక్స్ట్ కూడా ఇంకా క్రియేటివిటీ